రాజకీయపరమైన విధానంలో రాజకీయం చేయొచ్చు, తప్పు లేదు. భగవంతుడిని అడ్డు పెట్టుకోకూడదు, భగవత్ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకోకూడదు. భగవంతుడిని ఆసరా చేసుకొని అవతల వాళ్ళ మీద హైందవ ధర్మాన్ని అడ్డంగా పెట్టుకొని యుద్ధం మొదలుపెట్టి ఏదో ఓడించాము మనం గెలిచాము అనే ఆలోచనలు ఉండకూడదు, ఎవరికీ ఉండకూడదు. ఒకళ్ళు ఇప్పుడు గడచిన 2 సంవత్సరాల్లో సింహాచలంలో గోడ పడిపోయి చనిపోయారు కొంతమంది. ఏమైంది ఆ విషయం తెలియదు. వైకుంఠ ఏకాదశి తెలియదు, ఈ రోజు దాకా తెలియదు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. అవును, అది ఏమైంది ఆ ఇష్యూ? అన్నవరంలో కొట్టుకు చస్తున్నారు భక్తులు. ఏమైంది ఆ ఇష్యూ? అన్నవర ప్రసాదంలో ఎలకలు బొద్దింకలు వచ్చినాయి. ఏమైంది ఆ ఇష్యూ? ఈ బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఆస్థాన మండపంలో బర్త్డే కేకులు కోస్తుంటే ఏమైంది ఆ ఇష్యూ? లడ్డూ ప్రసాదం కౌంటర్లో లడ్లు తీసుకుంటున్నప్పుడు పవర్ కట్ సప్లై అయ్యి షాక్ కొట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏమైంది ఆ ఇష్యూ? మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా ఆలయాల్లో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమైంది అవన్నీ? ఇవన్నీ పక్కకి జరిపి లడ్డు 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 అని ఒక్క దాని మీద కేంద్రీకరం చేసి ఏం సాధిస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించాలి. లడ్డు నిజంగా అంత దారుణమైన కల్తీకి గురై బాత్రూమ్ కెమికల్స్ కలిసిన ప్రసాదమే అయితే ఒక్కళ్ళకన్నా కూడా ఇబ్బంది రాదా?